నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా ప్రజల ప్రయోజనాల కోసం అంకిత భావంతో పనిచేయాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పల్లె ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. పేద కళాకారులను ఆదుకోవడంలో బీవీఆర్ కళా కేంద్రం సేవలు అమోఘం. పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ. అరాకొర మౌలిక సదుపాయాలతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై వినతి పత్రాల స్వీకరణ. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని విమర్శించారు. గ్రామాల్లో ఉన్న రెవెన్యూ, త్రాగునీరు, శానిటేషన్, వ్యవసాయ సమస్యలకు సంబంధించి అధికారుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల నుంచి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి పుష్పలత, ఎంపీడీఓ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ, హౌసింగ్ డిఈ ప్రసాద్, ఈఓ పిఆర్డి వెంకటేష్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి సాధారణ స్వాగతం సుమారుగా 63 స్కీము 18,99 లక్షలతో గ్రామానికి ప్రస్తుతం నీళ్ళు ఇస్తున్నాం సార్. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులను పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక విధులు నిర్వర్తించే అధికారులు పెంచుకున్నాం. 2014 నుంచి 19 వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత, 19 నుంచి 24 వరకు ఉన్న సంఖ్య ఎంత, ఆ రోజు అయిన ప్రగతి ఏంటి? 2014 నుంచి 19 వరకు 284 సిమెంట్ రోడ్లని, 174 యూజీడీలని మనం కంప్లీట్ చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలో. గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం 39 రోడ్లు మాత్రం నామకా వేసి ఇవాళ ప్రజల్ని పూర్తిగా మోసం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది. దాదాపు జగనన్న కాలనీల నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం 7,59,00,000 రూపాయలని ఇవాళ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో 1,06,00,000 ట్యాక్స్ పోను, 6,53,92,000 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తిరిగిన పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు, ఎంపీటీసీకి విలువ లేదు, జడ్పీటీసీకి విలువ లేదు. కేవలం వాలంటరీ వ్యవస్థ, అధికారులు తప్ప ఈ అధికారులు ఎందుకు, ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి? ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు? కనీసం శానిటేషన్ లేదు,
మనం ఏదైతే 174 యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనకు అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. దీని మీద ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి, మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు. పోతే చాలా పెద్దగా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు, ఎన్ని స్కూళ్ళు మీరు దాని రన్నింగ్లో పెట్టారు, ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి, మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా. మరి ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తులో మీరు ఆడుకున్నారు నేను చెప్తా. 1 నుంచి 5వ తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా 5 నుంచి 10వ తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తును మనం పాడు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు. మేము మీకోసమే పనిచేస్తాం. ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిఓ వస్తారో, మీ సమస్యలు తెలుసుకుంటారో, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారో, ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అందరూ దయించి సహకరించండి, అభివృద్ధి చేద్దాం. జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను. మీరు అప్పటి వరకు టైమే ఉండే ఖచ్చితంగా మీకు ఈ రూపులో 1వ తారీఖు నుంచి పాలసీలు వస్తాయి, ఏ నిధులు వస్తాయి, ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులతో కలిపి, ప్రజలతో కలిపి, ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్లె ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బొంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. సోమవారం ఎంఎంపురం పోళ్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎంఎంపురంలో 3 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజ్ పనులకు వట్టి పవన్తో శంకుస్థాపన చేయించారు. అనంతరం 3 లక్షలతో పేరంటాల చెరువుకు ఇన్ఫ్లుట్ రూమ్ను ప్రారంభించారు. నీటిని విడుదల చేశారు. వట్టి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం పెద్దిరెడ్డి వెంకన్న ఏర్పాటు చేసిన 150 కుటుంబాలకు ఉచిత మంచినీటి కుళాయి ట్యాపులను అందజేశారు. అనంతరం పంచాయతీకి నూతన ట్రాక్టర్ను ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాయం సుజాత, ఎంపీపీ కనుమోలు రామయ్య, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి హరిబ్రహ్మనాయుడు, పుప్పాల శ్రీనివాస్, ఎంపీటీసీ గంటా శ్రీను, జనసేన నాయకులు వట్టి పవన్ కుమార్, కృష్ణ, పెద్దిరెడ్డి, టీడీపీ నాయకులు నోకల గణేష్, నోచర్ల శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో, పల్లపూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఉంగుటూరు నియోజకవర్గంలో డ్రైన్లకు సంబంధించి 110 మీటర్లది 5 లక్షల గ్రాంట్తో, అంటే ఎంపీపీ గారి గ్రాంట్తో ఈరోజు అక్కడ శంకుస్థాపనకి చేయడం జరిగింది. అది త్వరితగతిన కాంట్రాక్ట్ని పూర్తి చేయమంటం కూడా జరిగింది. మనకి వాటర్ పంపు స్కీమ్ దగ్గర కూడా వాటర్ని చెరువులోకి తోడే విధంగా అక్కడ మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ మైక్రో ఫిల్టర్ ద్వారా మంచినీటిని అందించే విధంగా బయట పైపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పైపులను కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ పంచాయతీ దగ్గర మనకి ట్రాక్టర్ను కూడా పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనకి పోళ్ల సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు, ఎంపీడీసీ గారు, జెడ్పీటీసీ గారు, మొత్తం ప్రజలందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వంలో మంచి కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన గ్రామానికి, ఈ పూల గ్రామానికి ఏ అయితే అవసరం ఉంటాయో వీళ్ళందరితో కూడా చర్చించి ఆ కార్యక్రమాలన్నింటి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పూర్తిగా ఇందులో ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి
ప్రజలందరూ కూడా భాగస్వాములై ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేద కళాకారులను ఆదుకోవడంలో బీవీఆర్ కళాకేంద్ర సేవలు అమోఘమని పెంటపాడు ఎంపీటీఓ టి రామకృష్ణ అన్నారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక సమావేశ కార్యక్రమం జరిగింది. కొడాలి రమేష్ బాబు అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు గౌరవ సేవా పురస్కారం అందించారు. నాట్యాచారిణి ఎం శ్రీలతకు నాట్యమయూరి పురస్కారం అందజేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ హాస్య నటులు, దర్శకులు ఎన్ గంగాధరరావుకు 30,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడవిటి వెంకట నరసింహాచార్యులు, సిటీ వెంకన్న, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎవరైతే కళల్లో రాణించి పేదరికం పాల్గొని ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నెలకు ఒకరిని గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో, అత్యంత దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయో వాళ్ళని గుర్తించి చక్కటి కార్యక్రమాన్ని బీవీఆర్ కళా కేంద్రం తీసుకోవడం, ఒక గణేశోత్సవాలు కానీ లేదా దసరా ఉత్సవాలు కానీ ఉగాది ఉత్సవాలు కానీ ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా మానీయులు కొద్దాల రామారావు గారు అన్ని రకాలుగా ఈ సంస్థని అభివృద్ధి చేస్తూ చక్కటి ప్రోత్సాహాన్ని కళాకారులకు ఇస్తూ దేశాల్లో ఈ బీవీఆర్ కళాకేంద్ర కార్యక్రమాల్ని ప్రాచుర్యం చేస్తున్నందుకు వారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. గాలిలో మేడలు కట్టి విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశాడని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా అరాకొర మౌలిక సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడన్నారు. ఉపాధ్యాయులను విద్యా బోధనపై దృష్టి పెట్టనీయకుండా చేయడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ వి హనుమ, పీఎంకే జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపల్ చైర్మన్ కూడా మా మున్సిపల్ స్కూల్స్ అన్ని కూడా పటిష్టమైనటువంటి మన విద్యాబుద్ధులు నేర్పించే విధంగా, గ్రౌండ్స్ అన్ని డెవలప్ చేసే విధంగా, పిల్లలందరికీ మంచి మార్కులు పోటీ పడే విధంగా మరి టీచర్స్ అందరూ కూడా పోటీ పడిన సందర్భం మనకు తెలుసు. మరి సుబ్బారావుపేట స్కూల్లో 600 మంది స్ట్రెంత్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కౌన్సిలర్ గారి దగ్గరికి కానీ నా దగ్గర రికమెండేషన్ వచ్చి కోటేంద్ర స్కూల్లో కానీ మాకు సీట్ ఇప్పించమని అడిగిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఇవాళ పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ స్థాయికి మనం తీసుకొచ్చింది విద్యా వ్యవస్థ. దానికి కారణం స్కూల్ కలిపేయడం, మరి చాలా చోట్ల ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన మనం అందించలేకపోవడం, దానికి తగిన ట్యూటర్స్ లేకపోవడం, ఈ ఇబ్బందులను కూడా గమనించకుండా మనం ఏంటంటే పునాది లేని బిల్డింగ్ కట్టాలని ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ఇవాళ సాగిన సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఏదైతే ఉపాధ్యాయులు మరి విద్యాబుద్ధులు నేర్పించడానికి కాకుండా చాలా చోట్ల పనిచేయకూడని చోట్ల కూడా పనిచేసిన సందర్భం మనం చూసాం. అందరిని ఇన్సల్ట్ చేస్తా మరి ఉపాధ్యాయునికి ఇచ్చే గౌరవం ఈ సమాజంలో ఎంతైనా మనందరం ఈ స్థాయికి ఎదిగాం. ఈ ముందు మాట్లాడే స్థాయి కలిగిందంటే ఆ రోజు నాకు ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులుగా నేను ముందు చెప్పడానికి ఏమాత్రం అచ్చయ్యలేదు. కాబట్టి
మంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేసి విద్యా వ్యవస్థని ఏదో నాడు నేడు స్కూల్స్ పెట్టి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి 5వ తరగతి దాకా ఎలాంటి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయకుండా 5 నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారంటే మరి ఆల్ ఆఫ్ ది సడన్ ఒకేసారి మనం ఇంగ్లీష్ని నేర్పించాలంటే మరి ఎంత ఇబ్బంది కూడా మనం ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మారినప్పుడు దాన్ని బోధన చేసే కెపాసిటీ కూడా ఎంతమంది టీచర్స్ మనం దాన్ని చెప్పగలరు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద నుంచి ఉన్నది టీచర్స్ కూడా దాన్ని మీట్ అవ్వాలంటే చాలా కష్టపడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన కోర్సుని వాళ్ళ బలవంత విద్యని మనం విద్యార్థుల మీద రుద్దకుండా పిల్లల్ని భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకుని మరి విద్యా వ్యవస్థను కొంత మార్పు చేయవలసిన అవసరం ఉన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు కూడా గమనించారు. కాబట్టి రాబోయే జీవోని బట్టి ఈ సంవత్సరం ఈ విద్యా కిట్లు అందిన తర్వాత మరి ఏ రకంగా ఉండబోతుందని ప్రస్తుతానికి కొన్ని కావచ్చు. మీరందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్తో పాటుగా మనం పోటీ పడి మనం విద్యార్థుల్ని మరింత క్రమశిక్షణగా పెంచి మరి వాళ్ళందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ భవిష్యత్తును మన చేతిలో పెట్టిన తల్లిదండ్రులకి మనం ఆన్సర్బుల్గా ఉండాలి తప్ప లేదా మనం డబ్బులు ఇస్తారా లేదా జీతం తీసుకున్నావా అనే డ్యూటీ కాకుండా ఒక బాధ్యత తీసుకుని తల్లిదండ్రుల తర్వాత స్థానం మీదే కాబట్టి ఆ స్థానాన్ని మనం సమాజానికి గుర్తు చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంబంధించి 6 మంది హాజరు కాగా 5 మంది ప్రోత్సాహాలు అలాగే మున్సిపల్ సిబ్బంది వచ్చేసరికి మొత్తం 8 డిస్కషన్ అయ్యింది. ఆ 8 సంబంధించి 502 మంది హాజరు 334 మంది ప్రోత్సాహం జరిగింది. అలాగే స్కూల్ వచ్చేసరికి 7 ఉన్నాయండి. అందులో 179 మంది హాజరు కాగా 175 మంది ప్రోత్సాహం ఉంది. సో మొత్తం మీద మన మండలం వచ్చేసరికి 79% ప్రోత్సాహం జరిగింది. అలాగే గత ఎస్ఎస్సీ ఎగ్జామ్ 3 స్కూల్స్ 100% సాధించడం జరిగింది. అలాగే టెక్నాలజీ ఎందుకంటే కూడా అలాగే మహాత్మా గాంధీ కూడా ఆక్షన్ అండ్ సేఫ్ ఆక్షన్ కలగట్ల ఇవన్నీ కూడా 100% సాధించడం జరిగింది సార్. సో ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ కి పంపిణీ అనేది మండల్ స్టాక్ ఉన్నటువంటి 7 ఐటమ్స్ లో ఒక 1 వీక్ వరకు కూడా ఒక 6 ఐటమ్స్ మనకి స్టాక్ కార్డు రావడం జరిగింది సార్. సో ఆ స్టాక్ కార్డుకి చేరినటువంటి విషయాలు ఉన్నటువంటి కిట్లు అన్ని కూడా మనము మండల కార్యాలయం నుంచి స్కూల్స్ కి అన్ని స్కూల్స్ కి కూడా మనము పంపిణీ చేయడం జరిగింది. సో మనం మండల స్థాయి ఈ స్టూడెంట్ కి పంపిణీ కార్యక్రమం కమిటీ చేపట్టేదిగా ఈ కార్యక్రమం జరిపించిన తర్వాత ఆయా విలేజెస్ లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా పాఠశాలల వారి యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అక్కడ చేపట్టారు సార్. సో దానిలో భాగంగా మార్నింగ్ మిమ్మల్ని ఒక 10 days నుంచి మిమ్మల్ని కలుస్తున్నాము. బట్ ఈ రోజు మార్నింగ్ నాకు కలిసిన వెంటనే మీరు అరేంజ్ చేసేసుకోగలరా అన్నారు. సో ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 2 hours లో ఇలా ప్రోగ్రామ్స్ వచ్చేదానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ సోమవారం సందర్భంగా ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ డిస్టిక్ 316G తరపున ఏడాది కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు తెలిపారు. ఈ మేరకు ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణలో సహకరించిన దాతలకు, లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. లయన్స్ డిస్ట్రిక్ట్ 316G సామాజిక సేవల్లో ప్రజా సంక్షేమం కోసం ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధన కోసం మరియు ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం, మానసిక వికాసం కోసం, స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలనే ఉద్దేశంతో మానవ సంబంధాలు బలపడితేనే ఈ సమాజ ఉద్దీపనకు ప్రధానంగా మానవతా విలువలతో కూడినటువంటి సేవలు అందుతాయనే ఉద్దేశంతో ఈ సంవత్సర కాలంలో కైండ్నెస్ ఇన్స్పైర్స్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో కూడిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి ఈ సంవత్సర కాలంలో 7 నూతన క్లబ్లని స్థాపించడం, యువత సామాజిక ఉన్నతమైన సేవలు అందించే దిశగా ఒక లియో క్లబ్ని ఏర్పాటు చేయడం, మరియు నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇలా లైనజం ద్వారా ఈ సంవత్సరంలో అనేక నూతన సభ్యులను ఏర్పాటు చేయడం, ఒక 500 మంది నూతన సభ్యులను ఏర్పాటు చేసే దిశలో వీరి ద్వారా ఈ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క మనోవికాసం కోసం, మానవతా సంబంధాలు మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేయడం కోసం ఈ జిల్లా ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భీమడోలు తెలుగుదేశం నాయకులు సోమవారం తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. 2019-2024 కాలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వరహాలయ్య, ఎంపీడీఓ స్వర్ణలతలకు తెలుగుదేశం నాయకులు ఈతకోట దుర్గాబాబు, బాబీ, శేషగిరి, ముప్పరిశెట్టి సుబ్రహ్మణ్యం, దొంగ రమణ, గొట్టాపు సతీష్, కొమ్మ నాని, రామకృష్ణ ఫిర్యాదు చేశారు. అమ్మారావు గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చాము. మీకోసం కార్యక్రమంలో గడిచిన 5 సంవత్సరాల్లో భీమడోల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎవరెవరు లబ్ధిదారులు, వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, జెన్యున్గా ఎవరిదో ఉపాధి హామీకి పనికెళ్తున్నారు, వారికి సంబంధించిన వివరాలు అడుగుతూ అమ్మారావు గారికి అలాగే పై ఆఫీసర్ని మేము తగిన రిసీట్ తీసుకున్నాము. దానికి సంబంధించింది వారిని కోరడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో మా దగ్గరికి కొంతమంది వచ్చి మమ్మల్ని 200 ఇస్తాం, 300 ఇస్తాం, మమ్మల్ని ఉండమని చెప్పేసి కొన్ని కంప్లైంట్లు మాగా వస్తే ఇక్కడ దాకా వచ్చి ప్రజల తరఫున వచ్చి ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ఉపాధి హామీ పనులు
వాళ్ళు పనికి హాజరవ్వకుండా పనికి హాజరైనట్టుగా ఎక్కువ మంది లబ్ధిదారులు దీంట్లో ఉన్నట్టుగా మేము గుర్తించామండి. దానికి గాను 2019 కాడి నుంచి 2024 వరకు పొందిన లబ్ధిదారుల అకౌంట్లో ఇమ్మని చెప్పి మేము కంప్లైంట్ పెట్టామండి. అది దాన్ని తీసి మాకు ఇమ్మని చెప్పి ఇచ్చామండి. దాని గురించి మీకోసం వచ్చి అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. దీని గురించి త్వరగా పరిష్కరించి మాకు డేటా ఇవ్వాల్సిందిగా కోరుకోవడం కోసం ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి దీని యొక్క డేటా తీసి మీకు ఇస్తామమ్మా అని మాకు రిసిప్ట్ ఇవ్వడం జరిగిందండి. స్థానిక వాకర్స్ గ్రౌండ్లో సోమవారం వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్పీఎల్ టెన్నిస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. తెలుగుదేశం నాయకులు సబ్నవీసు కృష్ణమోహన్, అంబటి వాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు. వీరు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేలా ఇటువంటి పోటీలు నిర్వహణ అభినందనీయమన్నారు. నిర్వాహకులు సలీం, చిన్నై, కరీంలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సర్సీ కాలేజ్ అలాగే నన్నయ్య యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి వాకర్స్ క్లబ్ గ్రౌండ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్కి ఏదైతే వాడపల్లి సుధాకర్ అనే క్రీడాకారుడు క్రీడలను ప్రోత్సహించడం అనేది చాలా మంచి పరిణామం. ఏదైతే ఉందో దాన్ని నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల యొక్క శారీరక దారుణ్యం కానీ వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్గా చేయడానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ క్రీడలని ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో దానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని క్రీడలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా మీ యూత్ అంతా కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఇదే ప్లేస్లో మరింత మెగా టోర్నమెంట్ని ఇక్కడ కండక్ట్ చేసి పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడ పట్టణంలో శశి కాలేజీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి వాకర్స్ క్లబ్ మరి ఈ మైదానంలో జరుగుతున్న సుధాకర్ ప్రీమియం లీగ్ ఎస్పీఎల్ మరి ఈ టోర్నమెంట్ 46 టీంలు ఎన్రోల్మెంట్ చేసుకున్నాయని మరి ఎంతోమంది యువత ఈ క్రీడల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఆ యొక్క పిల్లల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ మరి చిన్నా గారు, కరీం గారు వీళ్ళందరూ ఉన్నారో ఈ టీం అందరినీ కూడా మరి ప్రత్యేకించి అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాల్గొనేలాగా అవకాశం కల్పించినటువంటి మీ మిత్రబృందం అందరికీ కూడా ప్రజలను తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మరి ఎంతోమంది క్రీడాకారుల యొక్క వాళ్ళ యొక్క బయటికి తీసి వాళ్ళని పైకి ఇంకా మంచి మంచిగా పొజిషన్కి వెళ్ళేలాగా చేయాలని జన సైనికుడు వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సుధాకర్ ప్రీమియర్ లీగ్ 2వ రోజు ఆఖరి రోజులో భాగంగా ఈ లీగ్లో 46 టీంలు పాల్గొన్నాయి. ఈ రోజుతో 2వ రౌండ్ ముగింపు దశకు చేరుకుంది. రేపటి నుంచి 3వ రౌండ్ ఆట పోటీలు స్టార్ట్ అవుతాయి. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రతి ఒక్క టీం కూడా మాకు పూర్తిగా సహకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నందుకు ప్రతి క్రీడాకారులు కూడా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తీసుకుంటూ మేము పిలిచిన వెంటనే క్రీడాకారులను ప్రోత్సహించడానికి వచ్చిన పెద్దలు. ఎందుకంటే కృష్ణమోహన్ అన్న కోసం చెప్పాలంటే సుమారుగా 7-8 టోర్నమెంట్ మీరు చేసినప్పుడు కూడా అన్న వాళ్ళ టోర్నమెంట్ కోసం పిల్లల కోసం కానీ అలాగే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఎంపీలకి భోజనం కావాలనంటే నువ్వు నాకు చెప్పట్లేదు, షాప్ కాడికి వెళ్ళి నీకు ఎన్ని కావాలంటే తీసుకోలేమని ముందుగా మాకు ప్రతి టోర్నమెంట్ కూడా పూర్తిగా సహకరించే కృష్ణమోహన్ అన్న ఈ రోజున టోర్నమెంట్ రావడం మేము హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా కోరుకుంటూ మేము పిలిచిన వెంటనే ఈ ఆహ్వానించి మన్నించి వచ్చినటువంటి ఇద్దరికి కూడా మా హృదయపూర్వకమైన నమస్కారం. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దీవెనలతో నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక యాగర్లపల్లిలోని విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి వారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు ఎక్కువగా ఉన్న ఈ యాగర్లపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. యాగర్లపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జనసేన 25వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ వల్లి కూడా ఉన్నారు. విఘ్నేశ్వర భక్తాంజనేయ దేవాలయం వారి 15వ వార్షికోత్సవానికి నన్ను పిలిచి ఇక్కడ భగవంతుడు ఆశీస్సులు పొందేలా చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా పేరు నా ఉదయపూర్వ నమస్కారం. నా అక్క చెల్లెలందరూ కూడా మీ అందరి దీవెనలతో మరి నన్ను ఎమ్మెల్యే చేసి
మీరు రుణం తీర్చిన అవకాశం ఇవ్వమని భగవంతుని కోరాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే దిశగా 2014-19 వరకు ఏ రకమైన పరిపాలన జరిగిందో అదే పరిపాలన మళ్ళీ సుస్థిరంగా అందించాలి. ఈ ప్రాంత వాసులందరికీ మంచినీరు ఇవ్వాలి. మరి ఏదైతే డ్రైన్ సిస్టమ్ అంతా ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించమని ఇక్కడ అందరూ కూడా ఇదివరకు నుంచే నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇంక ఇంజనీరింగ్ సెక్షన్ పిలిచి ఏ రకంగా మంచి చేయాలనేది కూడా మనం ఆలోచిద్దాం. మీరు ఇచ్చిన నాకు ఈ ఓటేసి గెలిపించారు, మీ రుణం తీర్చిన అవకాశాన్ని నాకు ఇమ్మని భగవంతుని అడిగారు. ఖచ్చితంగా మీ అందరూ మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ దేవాలయంలో యాగలపల్లి 15వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున 1500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదానానికి సహకరించినటువంటి పేటలో ఉన్నటువంటి పురప్రముఖులు, పెద్దలు అందరూ కూడా సహకరించినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే 15 సంవత్సరాల నుంచి మా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక కడకట్టలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు వి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వట్టిప్రోలు రాము సహకారంతో 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎస్ సూర్యనారాయణమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు వంకమండి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గారు అయినటువంటి వట్టిపోలు రాము గారు ఏర్పాటు చేసినటువంటి చీరలను కడగట్ల ప్రాంతంలోని రెల్లి కాలనీలో ఉన్నటువంటి పేద మహిళలకు అందజేయడానికి ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా మరి వట్టిపోలు రాము గారికి అలాగే తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారికి కూడా జనతా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు మా డీసీటీ అయినటువంటి వట్టిపోలు రాము గారు ఆర్థిక సహాయంతో ఒక 50 మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ రాము గారు ఈ కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినందుకు వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇది గతంలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ సేవకు ఎంతో సహకరించినట్టు వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేయుటకు మూల కారణమైనటువంటి జనతా డాక్టర్ గారికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పేద మహిళలకు చీరల పంపిణీ స్పాన్సర్ చేసినటువంటి వట్టిపోలు రాము గారు డిస్టిక్ ట్రెజరర్ గారు, ఆయనకు కూడా ప్రత్యేకమైన తాడేపల్లి లయన్స్ క్లబ్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఉదయం కాళ్ల త్రిమూర్తులు దంపతుల సహకారంతో ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం బండి పెద్దిరాజు, సూర్యకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం దాతలు కాళ్ళ త్రిమూర్తులు అబ్దుల్ గారు, వారి ధర్మపతి సత్యవతి దంపతులు, వారి కుమారుడు వాసుదేవ్, వారి కోడలు పార్వతీదేవి, వారి మనవలు షణ్ముఖ శ్రీరామ్ మణికంఠ, సశంకర లక్ష్మణ త్రిమూర్తులు, వారి కుటుంబ సభ్యులచే ఉదయం ప్రసాద వితరణ జరిగింది. అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. అన్నసమారాధన దాతలు గౌరవనీయులు బండి పెద్దరాజు గారు, వారి ధర్మపతి సూర్యకుమారి దంపతులు, వారి తమ్ముళ్ళు, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులచే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నసమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం సేకరించడం అయింది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదారు కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను బ్రాహ్మణ పరిషత్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలు తిరిగి ప్రారంభించాలని, దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు ప్రాముఖ్యత ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పుల్లాబాబి, వెంకట సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావు, కోశాధికారి ప్రభా శ్రీనివాస్, గరికిపాటి బాపయ్య శర్మ, తల్లాప్రగడ నరసింహారావు, అత్తిలి నాగా, భాస్కర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు చింతలపల్లి నవీన్ ప్రసాద్ మేఘనా దంపతులు సోమవారం కుంచినపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ట్రస్ట్కి 10,116 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. పెంటపాడు శివాలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరుగు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో స్థానిక శాఖ సమావేశం అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన సోమవారం జరిగింది. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సభ్యులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించవలసిన పీఆర్సీ, డిఆర్ బకాయిలను, అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ, సకాలంలో ప్రతి నెల పెన్షన్లు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైవిఎస్ మూర్తి, ఎండి ముస్తఫా, వి కోటపాపారావు, దాసం నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, ఎస్ వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఈనాడు అధినేత రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో సోమవారం మలేరియా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సేవ్య, డాక్టర్ నిహారిక అధ్యక్షతన తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.